వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ప్రస్తుతం మనం బేగంపేట్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. యాక్చువల్లీ ఇది బేగంపేట్ రైల్వే స్టేషన్ అనేదానికంటే బేగంపేట్ న్యూ రైల్వే స్టేషన్ అనొచ్చు. ఎందుకంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు వర్చువల్గా ఒక 3 రైల్వే స్టేషన్స్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. కరీంనగర్ అవ్వచ్చు, వరంగల్ అవ్వచ్చు, అండ్ ఇప్పుడు బేగంపేట్లో కూడా అవ్వచ్చు. 3 రైల్వే స్టేషన్స్ని రీమోడిఫికేషన్ చేసి మళ్ళీ రీలాంచ్ చేశారని చెప్పుకోవచ్చు. ఒక్కసారి మీరు ఈ బేగంపేట రైల్వే స్టేషన్ చూస్తే ఎన్నో ఫెసిలిటీస్ అనమాట. అంటే మొత్తం ఆల్మోస్ట్ ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. ఇప్పుడు జనరేషన్కి తగినట్టు, ఇప్పుడు టెక్నాలజీకి తగినట్టు చాలా చేంజెస్ అయితే తీసుకొచ్చారు. అండ్ ప్రయాణికులు కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా వాళ్ళకి తగిన ఫెసిలిటీస్ అవ్వచ్చు. అంతేకాకుండా స్టేషన్ ఈ ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా చాలా వరకు గార్డెన్కి చాలా ప్రిఫరెన్స్ ఇచ్చారు. అంతే మీరు అక్కడ చూసుకోవచ్చు ఐ లవ్ బేగంపేట అని. అంటే ప్రయాణికులు ఎవరైనా వచ్చిన వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపించాలి అనేది ఒకటి. వాళ్ళు అంటే ఒక ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎక్కడ కూడా ఫెసిలిటీస్ కూడా తగ్గకుండా ఉండేలాగా అరేంజ్మెంట్స్ అయితే చేయడం జరిగింది. మీరు చూస్తే లోపల ప్రయాణికుల లాంజ్ అవ్వచ్చు, లిఫ్ట్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, ర్యాంప్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, ఎస్కలేటర్ అవ్వచ్చు, ఇంకా చాలా వరకు కూడా చాలా రీమోడిఫికేషన్ చేసి ఈ రైల్వే స్టేషన్ అయితే ఇవాళ లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇది అమృత్ భారత్ రైల్వే స్టేషన్ ప్రోగ్రాంలో ఈ మోడిఫికేషన్ చేయడం జరిగింది. దాదాపుగా మన సౌత్ సెంట్రల్ రైల్వేలో చాలా రైల్వే స్టేషన్స్ని ఇటీవల కాలంలో రైల్వే ట్రాక్స్ అవ్వచ్చు, రైల్వే స్టేషన్స్ అవ్వచ్చు, చాలా వరకు కూడా మోడిఫికేషన్స్ చేస్తున్నారనమాట. ఇప్పుడున్న టెక్నాలజీస్ని, ఇప్పుడున్న ఫెసిలిటీస్ని అందించడానికి కేవలం భారతదేశ ప్రజలకి ఒక మంచి ఫెసిలిటీస్ అనేది రైల్వే స్టేషన్లో కూడా ఇంక్లూడ్ చేయడానికే ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రోగ్రాం పేరే అమృత్ భారత్ రైల్వే స్టేషన్ అని చెప్పుకోవచ్చు. ఇవాళ మన నరేంద్ర మోడీ గారు భారతదేశం అంటే ఇప్పుడు మన తెలంగాణకు సంబంధించి 3 రైల్వే స్టేషన్స్ని ఆధునీకరించి ఓపెన్ చేయడం జరిగింది. గతంలో మీరు చూసుకుంటే చల్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఒక ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్ లెవెల్, అంటే ఒక మనం ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎలా అయితే ఫీల్ ఉంటుందో యాస్టీస్ ఆ రైల్వే స్టేషన్కి వెళ్తే అలాంటి ఫీలే ఉంటుందన్నమాట. చల్లపల్లి రైల్వే స్టేషన్ మీరు గతంలో ఓపెన్ అయింది, అది కూడా చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను లోపలికి వెళ్తాను, అసలు ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఏంటి, ఏమేమి చేంజెస్ చేశారనేది కూడా చూపిస్తాను. 2025లో మనం ఉన్నాం కదా, మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోవచ్చు గతంలో ఈ బేగంపేట రైల్వే స్టేషన్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది మీరు ఈ వీడియోలో చూసుకోవచ్చు. అంతేకాకుండా చాలా వరకు కూడా నేను ఇప్పుడు అంటే ఇక్కడ ఉన్న ప్యాసింజర్స్తో వీళ్ళతో మాట్లాడుతున్న వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, కొంతమంది మధ్యప్రదేశ్ అటు సైడ్ నుంచి, మహారాష్ట్ర సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళని అడిగాను అనమాట, ఎలా అనిపించింది రైల్వే స్టేషన్, ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది మీకు ఈ రైల్వే స్టేషన్ ఈ డెవలప్మెంట్ అంతా చూస్తుంటే అంటే, వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు అక్కడికంటే ఇక్కడ ప్లేసే చాలా బాగుంది. ఈ బేగంపేట రైల్వే స్టేషన్ చూడగానే వాళ్ళకి అనిపించింది అనమాట, ఇలాంటివి మా సైడ్ కూడా చేస్తున్నారు, ఇంకా మంచిగా చేస్తే బాగుండు అని అనిపిస్తుందని చెప్పారనమాట. వాళ్ళకి ఈ బేగంపేట రైల్వే స్టేషన్ చూడగానే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ అన్నీ డెవలప్ అవుతున్నాయి, చాలా మంచిగా జరుగుతున్నాయి వర్క్స్ అని వాళ్ళు, అంటే నార్త్లో వాళ్ళే ఇక్కడ చెప్తున్నారంటే ఇంక మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్లో అవ్వచ్చు, ఎలాంటి డెవలప్మెంట్ అనేది మోడీ గారు కావచ్చు, ఈ భారతదేశంలో ఉన్న ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా చేస్తుంది అనేది మనకు అర్థమైపోతుంది. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, చాలా చాలా చెప్పుకోదగిన విషయం ఏంటంటే, ఇక్కడ పనిచేసే ప్రతి స్టాఫ్, అంటే పోలీస్ స్టేషన్లో ఉండే స్టాఫ్ అవ్వచ్చు, సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ అవ్వచ్చు, ఇక్కడ స్టాఫ్ ప్రతి ఒక్కరు కూడా దాదాపుగా మహిళలే ఉంటారంట. ఇది 2018 నుంచి ఇక్కడ ఇలానే జరుగుతుంది. 2018 నుంచి ప్రతి ఎంప్లాయ్, అంటే టికెట్ ఇచ్చే ఎంప్లాయ్ అవ్వచ్చు, టికెట్ కలెక్టర్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రైల్వే స్టేషన్కి సంబంధించిన ప్రతి స్టాఫ్ కూడా మహిళలే ఉంటారనేది ఇదొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పుకోవచ్చు. 2018 నుంచి కేవలం మహిళల సాధికారత కావచ్చు, మహిళల ఎంపవర్మెంట్ కావచ్చు, దానికి కూడా ప్రాముఖ్యత ఇస్తూ బేగంపేట రైల్వే స్టేషన్లో, అంటే ఇది నాకు తెలిసినంత వరకు ఇండియాలోనే సెకండ్ ప్లేస్ అనమాట. మహిళల వరకే వర్క్ చేసే రైల్వే స్టేషన్ ఏదైనా ఉంటే ఇది ఇండియాలో సెకండ్ అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి ఒక ప్రాముఖ్యత ఈ బేగంపేట రైల్వే స్టేషన్కి ఆల్రెడీ ఉంది. అండ్ ఇప్పుడు మీరు ఆధునీకరించి ఒక మంచి ఫెసిలిటీస్ అనేది ప్రయాణికులు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఇలాంటి మంచి మంచి ఫెసిలిటీస్ అందించడంలో భాగంగానే మన ఈ అమృత్ భారత్ రైల్వే స్టేషన్ ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం జరిగింది. ఒకసారి మనం ఒక లుక్ వేద్దాం, లోపల ఎలా ఉంది, ఏంటి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇంకా మిగతా ఏమేమి చేంజెస్ ఎలా చేశారనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఫాలో మీ. సో నిత్యం ఎప్పుడు ప్రయాణికులతో రద్దీగా ఉండే ఈ బేగంపేట రైల్వే స్టేషన్లో మనకు కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు. వారిని అడిగి మాట్లాడదాం. సార్, మీరు ఇంతకుముందు వచ్చారా ఈ బేగంపేట రైల్వే స్టేషన్కి? నేను దగ్గరనే ఉంటాయి ఇక్కడ. అవునా? అవును, ఇది బాగానే కట్టిరు ఇప్పుడైతే. సో ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ అంతా ఎలా? బాగానే ఉంది. ఇప్పుడు నరేంద్ర మోదీ సార్ది డెవలప్మెంట్ బాగానే ఉన్నది, పర్వాలేదు. ఇచ్చుండు చాలా ఇవాళ కొన్ని వేరే కూడా రైల్వే స్టేషన్ ఇనాగ్రేషన్, వరంగల్, కరీంనగర్ అన్నీ ఓపెన్ అయిపోయిందంట. ఇది చాలా చిన్నగా ఉండే, ఇప్పుడు పెద్దగా అయిపోయింది.
చాలా అంటే మీకు ఆ, పైన బాగానే ఉంది. చూసారా మీరు చూశాను లోపల కూడా చూశాను, బాగానే ఉంది. ఎలా అనిపించింది అంటే మీరు ఇక్కడ దగ్గరలోనే ఉంటారని చెప్పారు. అవునవునవును, దగ్గరనే ఉంటా. కానీ ఆ పాతది కానీ ఇప్పుడు కొత్తది చాలా బాగుంది ఇప్పుడు. ఓకే. సో బేగంపేట రైల్వే స్టేషన్ బేగంపేట రైల్వే స్టేషన్ ఇప్పుడు కొత్తగా ఒక న్యూ రైల్వే స్టేషన్ మాదిరిగా పెట్టేసారు. అండ్ లిఫ్ట్ కావచ్చు, ర్యాంప్ అవునా, కావచ్చు, లిఫ్ట్ కూడా ఉంది, ఎక్సలేటర్ ఉంది. లేదు లిఫ్ట్ ఎక్సలేటర్ అవన్నీ తర్వాత వచ్చింది, ఇప్పుడు వచ్చింది. అది ఇందుకు ముందు లేకుండే ఒక స్టెప్స్ ఉండే ఓకే. అవతల పోవడానికి, దాని తప్ప వేరేం లేకుండే. ఇప్పుడు కొద్దిగా రోడ్డు అది స్టెప్స్, ర్యాంపు, ఎక్సలేటర్ అవన్నీ కొత్తగా చేసేసి సో బేగంపేట రైల్వే స్టేషన్ ఇప్పుడు చాలా బాగుంది. సో మనతో పాటు ఇప్పుడు ఒక ప్రయాణికులు ఉన్నారు, వారిని అడిగి ఒకసారి ఎలా ఉందో ఒపీనియన్ కనుక్కుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. సో ఎలా అనిపించింది ఇప్పుడు బేగంపేట రైల్వే స్టేషన్ చాలా మోడిఫికేషన్ చేశారు కదా? బేగంపేట రైల్వే స్టేషను దగ్గర 30 కోట్ల రూపాయలతో మోడిఫికేషన్ చేశారు. దేశంలో అమృత్ భారత్ స్కీమ్లో భాగంగా దేశంలో అనేక రైల్వే స్టేషన్స్ రీమోడల్ చేశారు. దాంట్లో బేగంపేట కూడా చాలా బాగా చేశారు. అదేవిధంగా మీకు ఎస్కలేటర్స్ కానీ, లిఫ్ట్లు కానీ, స్టేషన్లో ఉన్నటువంటి పరిశుభ్రత కానీ అన్నీ కూడా, వెయిటింగ్ రూమ్స్ కానీ ఇవన్నీ కూడా, పబ్లిక్కి ఈ ప్రయాణికులకు టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు. ఏదేమైనా మోడీ గారు అంటే దేశం యొక్క ప్రతిష్టని మొన్న పాకిస్తాన్ దాంట్లో విజయం సాధించడమే కాకుండా ఈ రైల్వేస్ ఇష్యూలో కూడా చాలా బ్రహ్మాండంగా చేశాయని చెప్పుకోవచ్చు. అనేక రాష్ట్రాల్లో, ఇక్కడ తెలంగాణ అనే కాదు, ఆంధ్రప్రదేశ్ అనే కాదు, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ అమృత్ భారత్ స్కీమ్లో ఈ ఏవైతే ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్స్ ఉన్నాయో ఆ స్టేషన్స్ని టార్గెట్గా తీసుకుని ప్రయాణికులు ఇంకా మరింత మెరుగైనటువంటి సౌకర్యాలు అందజేయాలనే దాని మీద చేశారు. ఏదేమైనా కూడా భారతదేశంలో ఈ రైల్వే వ్యవస్థ అనేది అత్యంత కీలకమైనది. ఎందుకంటే సామాన్యులకి చాలా ఈజీగా వెళ్ళటానికి, జర్నీ చేయడానికి చాలా అనుకూలమైనటువంటి సిస్టమ్ ఇది. అదే మనం బస్సుల్లోనో ఇంకో దాంట్లో వెళ్ళాలంటే చాలా కాస్ట్లీ అవుతాయి, తర్వాత ప్రయాణం చేయడం కూడా కష్టం అనమాట. ఇవాళ ఇంకా ప్రజెంట్ ఇంకా వందే భారత్ ఇలాంటి స్లీపర్ ట్రైన్స్ కూడా వస్తున్నాయి. అంటే మనకి ఏ స్థాయిలో మెరుగైనటువంటి సిస్టమ్ కావాలో ఆ స్థాయిలో కామన్ మ్యాన్గా, అదేవిధంగా కాస్ట్లీగా వెళ్ళే వాళ్ళు అనే వాళ్ళకి వాళ్ళు ఫ్లైట్స్ అవన్నీ కూడా యూజ్ చేయకుండా అవన్నీ కూడా రైల్వేకి యూజ్ చేసేటువంటి సిస్టంలో కూడా అనేక ట్రైన్స్ ఇవాళ కొన్ని వందల ట్రైన్స్ వస్తున్నాయి. ఏదేమైనా రైల్వే సిస్టమ్ని భారతదేశంలో మన జమ్మూ కాశ్మీర్లో చూసుకున్నా కూడా వరల్డ్లోనే మరి హైయెస్ట్ ఆ బ్రిడ్జ్ ఒకటి కన్స్ట్రక్షన్ చేశారన్నమాట. అదేవిధంగా సైనికులు వెళ్ళటానికి మరి జమ్మూ కాశ్మీర్ ఏంటి, మరి అక్కడ మనకు ఉన్నటువంటి అస్సాం ఏంటి, త్రిపుర ఏంటి, మేఘాలయ ఏంటి, ఏదైతే నార్త్ స్టేట్స్ ఉన్నాయో ఆ స్టేట్స్లో కూడా మరి కీలకమైనటువంటి సైనికులకు కూడా అతి దగ్గరగా వెళ్ళటానికి చాలా రోడ్ సిస్టమ్ అనే కాదు, అదే రైల్వే సిస్టమ్ అనే కాదు, ట్రాన్స్పోర్ట్ మటుకు చాలా బాగా చేశారు. నిజంగా కూడా గవర్నమెంట్ని, మోడీ గారిని అభినందించాలి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం ఈ రైల్వే స్టేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట. ఎక్కడ ఎస్కలేటర్ ఉంది, ఎక్కడ రూమ్ ఉంది, ఎక్కడ వెయిటింగ్ హాల్ ఉంది, ఐ మీన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎక్కడ మనకు వెయిటింగ్ హాల్ ఉంటుంది, పోలీస్ సిబ్బంది ఎక్కడ ఉంటారు, మొత్తం ఇలా క్లారిటీగా అయితే మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. అంతేకాకుండా మనకి ఎల్ఈడి స్క్రీన్ మొత్తం టోటల్గా చూసుకుంటే రైల్వే స్టేషన్స్కి విమానాలు అంటే ఎయిర్పోర్ట్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో అలాంటి ఫెసిలిటీస్ని ఈ అమృత్ భారత్ రైల్వే స్టేషన్ ప్రోగ్రాంలో అయితే తీసుకొస్తున్నారనమాట. అండ్ డెఫినెట్లీ మరిన్ని రైల్వే స్టేషన్స్ ఇలానే అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను.